తిరుమల లడ్డును వైసీపీ హయాంలో కల్తీ చేశారన్న ప్రచారంలో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ శ్రీవారి భక్తుల్లో మాత్రం ఇది తీవ్ర ఆగ్రవేశాలు నింపుతుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు ఒక్కొక్కరుగా ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ అనంతపురం వచ్చిన టాలీవుడ్ వెటరన్ హీరో సుమన్ లడ్డు కల్తీపై సంచలన విమర్శలు చేశారు. దోషులను శిక్షించే విషయంలో టీటీడీకి కీలక సూచనలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ అయిన అంశంపై టాలీవుడ్ హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ ఈ వివాదంపై స్పందించారు. అయితే ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతుందని, లడ్డు కల్తీ నిజమని తేలితే మాత్రం దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్, కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేశారో లేదో, ఒక ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశం, ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి. పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉంది. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పది. కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో కూడా ఉన్నారో